ప్రైజ్ లేదండి, బాగున్నారా? ఇదే మన దేవుని అర్థం చూసుకున్నామా? చిన్న విషయం పాడుకున్నామండి. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన స్తుతి ఆరాధన. ఇది నా దేవుని అర్థం చూసుకున్నామండి. ఎంతమంది చూసిన అన్నది లెక్క కాదు, కానీ దేవుని పైన చిన్నదైనా పెద్దదైనా చేసామన్నది మనకి లెక్క. కొంచెంలో నమ్మకం ఉంటే అనేక వాటి మీద అధికారిగా చేస్తానన్నాడు మన దేవుడు. అందుకనే ఆయన పని మొదలుపెట్టి మనం ఇక వెనకడుగు వేయకూడదని మరి ఇదిను మరి వాగ్దానం ద్వారా మీతో తెలియజేస్తున్నాను. చదువు లేదు కదా, నాకు చదువు లేదు, ఆయనే చదువు నేర్పించాడు. అందుకని ఆయన పని చేయమన్నాడు కాబట్టి ఆయన పిలిచిన పిలుపుకు నేను లోబడి చేస్తున్నానండి. మరి ఇది నా దేవుని అర్థం చూసుకున్నాం. కీర్తనలు 115:13 చూసుకున్నాం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన పని అప్పచెప్తాడు కాబట్టి తన యందు భయభక్తులు కలిగిన వారిని కూడా ఆయన ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఇది నా వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా నాయన. అయ్యా, నువ్వు ఇచ్చిన పని మేము తండ్రి మరి వెనకడుగు వేయకుండా చేయటానికి నీ బలం, నీ శక్తి, నీ కృప, నీ ఆత్మ మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. God bless you.